పంచుకోకుండా ప్రాణాలు తీసేయాలి. నువ్వా? ఇదేమిట్రా కాలంలో పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య తాగుదాం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ నా చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ అయినా ఆయన అడుపులు ఎవరికి పరిగెత్తుందా, ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. శుభకార్యమా? ఎక్కడికి? నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నావా? గుడికి. గుడికా? దేవుడి పేర్లే దేవు నీకు. గుడి కంటే నమ్మంటావా? నిజం చెప్పలేదు గిల్లేస్తా. అదే నువ్వేంట సరిగ్రహలాగా. అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపలుస్తున్నాయి. హోటల్ కర్మ నీకు మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏమి లాభం? ఒక్క రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో కదంటే మీ వదిన వస్తుందా, అందుకని గుడి అర్చన అన్నాం అంతే. ఏదన్నా పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. రే ఆ రోజు రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే. మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది, మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న, రాక ఇంత దూరం వచ్చారు, గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా మాసం ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు. అలాగా, అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వారికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలిద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంటిలో పదిని బయలుదేరి. అదే కదా బావా, రావా, గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాలి ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎదురింటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయావు. చూసారా, పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధానికి ఎవరు లేరు భక్తులు రావడానికంటే గుర్తొచ్చింది. ఏమండి, న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరికవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం ఉంటే వెళ్దాం పదండి. తులసి, అబ్బా చాలాసేపు అయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఉడికాయ. ఓహో, దంపతులు అయితే 116, విడిగా అయితే ₹250 టికెట్లు అన్నారు. అదే 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 అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు, ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందే? డబ్బునే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. ఎటొచ్చి సాయంత్రం 6 గంటలకు ప్లేడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి? అసలు ఆయన కలుసుకుందే కలవాల్సా? ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి, మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న, గుడికి వచ్చి దర్శనం చేసుకెళ్తారని చెప్పి. చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి. గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా, ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా, నువ్వు గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి డొల్లు పుట్టుకాయ? సరేలే, 8వ నెల 5 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదేవిడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? మనం వెళ్దాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు వాళ్ళెద్దరు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందరి తరఫున మేము వస్తున్నాం. పదండి, ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి. అమ్మయ్యారు, అసలే మీకు రక్తపోటు, ఆత్మ, 750 మెట్లు ఎక్కాలి, ఆ పైన గాలి అని ఏరా కొండ మీద. సర్లే, ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు, ఎందుకు చెప్పండి మీకు కష్టాలు?
అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి బాయ్. సరే మీ ఇష్టం అండి, నేను మాత్రం ఇంగ్లీష్ సినిమాకి వెళ్తున్నాను. దిగంబర్ నృత్యాలు విను. దిగంబర్ నృత్యాలు మొదలండి బాబు మీరు. ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకునే ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను. వీటితో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి, మీరు రండి, మీరు వెళ్ళండి. టాటా రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ వచ్చిందా? వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా ఇప్పుడు టైం అవట్లా? ఒళ్ళంతా హోరం అయిపోయింది బాబు. ఇదేం కారండి, డొక్కు కారు. ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో. ఇక్కడ ఓహో ఇదేనా గుడి? ఏమండి ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల, మోడర్న్ డిజైన్. రా రా, నువ్వు సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో, నువ్వు వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను. మాత సమస్త జగతాం మధుకైట భారే భక్షో విహారిణి మనోహర దివ్యము. అవ్వా అయ్యో రామా, ఇలా మీద పడి చేస్తారేమిటి కర్మ. మాత సమస్త జగతాం మధుకైట భారే భక్షో విహారిణి మనోహర. ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు? వారు స్వామివారి భక్త కోటి మంగళ స్నానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళదాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ, సిగ్గు శరం విడిచాక ఆడి ఉంది మగే ఉంది, సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగతాం మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. ఏమండి అటెక్కడికి? అయ్యో రామ, ఏంటి క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి, జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్